నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వెంకయ్య ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వంపై అభినందనల వెల్లువ నేడు నామినేషన్ సమర్పణ పత్రాలపై తెదేపా తెరాస ఎంపీల సంతకాలు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంపై వెంకయ్య ఉద్వేగం అన్యమనస్కంగానే స్వీకరిస్తున్నట్లు వెల్లడి అయిష్టంగానే అంగీకరించానంటూ ఒప్పించిన ప్రధాని ఏపీలో స్థలాల క్రమబద్దీకరణ రుసుములు ఖరారు మార్కెట్ విలువ ఆధారంగా పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో స్లాబులు 100 గజాల్లోపు ఉచితం తెలంగాణలో డిగ్రీ గురుకుల అధ్యాపకుల రాత పరీక్ష నిలుపుదల మహిళలకే అవకాశం ఇవ్వడంపై టీఎస్పీఎస్సీకి హైకోర్టు నోటీసులు తెలంగాణ కోస్తాంధ్రలో జోరు వానలు అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం 2 రోజులు భారీ వర్ష సూచన రద్దయిన నోట్ల జమకు మరో అవకాశం ఇవ్వొద్దన్న కేంద్రం నల్లధనం నియంత్రణ లక్ష్యం నీరుగారుతుందని సుప్రీంకోర్టుకు వివరణ తెలుగువారి కీర్తి పతాకను జాతీయ స్థాయిలో రెపరెపలాడిస్తున్న వెంకయ్యనాయుడు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షం తెదేపా సహా తెరాస వైకాపా ఎంపీలతో కలిసి ఆయన నామినేషన్ వేయనున్నారు. మరోవైపు వెంకయ్యకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రంలోని అధికార ఎన్డీఏ కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన తెలుగు తేజం ముప్పవరపు వెంకయ్యనాయుడు నామినేషన్ వేసేందుకు సిద్దమయ్యారు. రాత్రే కేంద్ర పట్టణాభివృద్ధి సమాచార ప్రసార శాఖ మంత్రి పదవులకు రాజీనామా చేసిన ఆయన ఈ ఉదయం 11 గంటల సమయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సంబంధిత పత్రాలు సమర్పించనున్నారు. భాజపా సీనియర్ నేతలు పలువురు కేంద్ర మంత్రులు ఎన్డీఏ ఎంపీలు హాజరు కానున్నారు. నామినేషన్ పత్రాలపై కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి తెలుగుదేశం పార్లమెంటరీ నేత సుజనా చౌదరితో పాటు ప్రధాని విజ్ఞప్తి మేరకు వెంకయ్య అభ్యర్థిత్వానికి మద్దతిస్తున్నట్లు ప్రకటించిన కేసీఆర్ ఆదేశాల మేరకు తెరాస పార్లమెంటరీ నేత జితేందర్ రెడ్డి కూడా సంతకాలు చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాల ఉమ్మడి అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీ కూడా నేడే నామినేషన్ వేయనుండగా వెంకయ్యనాయుడు గెలుపు లాంఛనం కానుంది. కేవలం రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న 790 పార్లమెంటు సభ్యులకు మాత్రమే ఓటేసే అవకాశముంటుంది. ఒక్కో సభ్యుడికి ఒక్క ఓటు మాత్రమే ఉంటుంది. 545 మంది సభ్యులున్న లోక్సభలో 338 మంది ఎన్డీఏ పక్షాలకు సంబంధించిన ఎంపీలు ఉన్నారు. రాజ్యసభలోనూ ఎన్డీఏకు 74 మంది సభ్యులున్నారు. వెంకయ్య విజయానికి 396 ఓట్లు మాత్రమే అవసరం కాగా ఎన్డీఏ పక్షాల ఎంపీలే 412 మంది ఉన్నారు. ఇంకా మద్దతిచ్చే పార్టీల ఎంపీల సంఖ్య కూడా కలిస్తే వెంకయ్య విజయం నల్లేరుపై నడకేనని భాగస్వామ్య పక్షాలు మద్దతిచ్చే సభ్యులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. తెదేపా తెరాస ఎంపీలు రాత్రి వెంకయ్య నివాసానికెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధానమంత్రి గారు కేసీఆర్ గారికి ఫోన్ చేసి ఏ విధంగా అయితే ప్రెసిడెంట్ కి ఇచ్చారో ఇదే విధంగా చేయాలని చెప్పి ఫస్ట్ ఫోన్ కేసీఆర్ గారు చేయడం జరిగింది. మన తెలుగువాడు మనతో పాటు ఉండేవాడు, మనతో మధ్యలో ఉండేవాడు, అంచెలంచెలుగా పెరుగుకుంటూ వచ్చిన మా వెంకయ్యనాయుడు గారు కేసీఆర్ గారి సపోర్టు ఉంటుంది. ఆగస్టు 5 నాడు ఎంపీలందరం కూడా వారికి ఓటు వేసి గెలిపిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. నామినేషన్ లో కూడా పార్టీ తరఫు నుంచి ఒక సెట్ కూడా పెట్టి వారికి నామినేషన్ లో మేమందరం కూడా పత్రాలు ఇద్దాం. ఇవాళ నామినేషన్ వేయనున్న వెంకయ్యకు కేంద్ర మంత్రులు భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభినందనలు తెలిపారు. అన్యమనస్కంగానే ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వానికి అంగీకరిస్తున్నట్లు వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశంలో వెంకయ్య ఒకంత ఉద్వేగానికి లోనవగా విస్తృత ప్రయోజనాల దృష్ట్యానే మంత్రివర్గ సహచరుణ్ణి వదులుకునేందుకు సిద్దపడినట్లు ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అపార అనుభవం, చతురత, సమర్థత వల్లే వెంకయ్యకు ప్రత్యామ్నాయం కనిపించలేదని అమిత్ షా వ్యాఖ్యానించారు. దక్షిణాది నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించిన మోదీ అమిత్ షా ద్వయం వెంకయ్యకే జై కొట్టింది. ఉపరాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్ గా వ్యవహరించాల్సి ఉన్నందున ఆ పదవికి వెంకయ్యనాయుడే వన్నె తేగలరని భావించారు. పైగా వెంకయ్య పేరును ప్రతిపాదిస్తే కొన్ని విపక్షాలు మద్దతు పలికే అవకాశముందని అంచనా వేశారు. ఇదే విషయాన్ని భాజపా అధ్యక్షుడు అమిత్ షా స్వయంగా వెంకయ్యనాయుడుకు చెప్పారు. క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకునేందుకు వెంకయ్య తొలుత విముఖత వ్యక్తం చేసినా పార్టీ అంతిమ నిర్ణయాన్ని కాదనలేకపోయారు. ఈ మేరకు భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఉద్విగ్న చర్చ జరిగింది.
ఏ కోణంలో నుంచి చూసినా ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్యను మించిన ప్రత్యామ్నాయం కనిపించలేదన్న అమిత్ షా దాదాపు 4 దశాబ్దాల మచ్చలేని రాజకీయ జీవితం, అద్భుతమైన రాజకీయ విషయ పరిజ్ఞానం కలిగిన వెంకయ్యనాయుడైతేనే ఈ పదవికి తగిన వ్యక్తి అని చాలామంది సీనియర్ నేతలతో పాటు ఎన్డీఏ మిత్రపక్షాలు తనతో అన్నట్టు వివరించారు. ఇదే విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్తే మొదట ఇష్టం చూపలేదని, మిత్రపక్షాల అభిప్రాయాన్ని ప్రత్యామ్నాయాలు చెప్పిన తర్వాత కాదనలేకపోయారని షా పార్లమెంటరీ బోర్డు సభ్యులకు వివరించారు. ప్రధాని మోదీ సైతం వెంకయ్యను ఉపరాష్ట్రపతిగా పంపడం పార్టీకి తీరని లోటని, విస్తృత ప్రయోజనాల దృష్ట్యా మంత్రివర్గ సహచరుణ్ణి వదులుకోవాల్సి వస్తోందని విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఓ దశలో భావోద్వేగం ఆపుకోలేక కళ్లు చెమర్చిన వెంకయ్య పార్టీ ఎదుగుదల క్రమాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. అడ్వాణీ పార్టీని పునాదుల నుంచి బలోపేతం చేయడం మొదలుకొని మోదీ నాయకత్వంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దేశ నలుమూలలా విస్తరించే వరకు చూశారని వెంకయ్య హర్షం వ్యక్తం చేశారు. ఆ వెంటనే పార్లమెంటరీ బోర్డు సభ్యులంతా వెంకయ్య సేవల్ని శ్లాఘించారు. పార్టీ ప్రభుత్వంలో ఏ పని అప్పగించినా నాయకుడే నడిపించాడంటూ కీర్తించారు. పార్టీలో సమస్య వచ్చిన ప్రతిసారి కొండంత అండగా నిలబడిన వెంకయ్య ఉపరాష్ట్రపతి పదవికి వన్నె తెస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. बहुत सारे नाम होते हैं, वेंकैया नायडू जी अक्रॉस द पार्टी लाइन देश के वरिष्ठतम नेताओं में से एक है और सबसे अनुभवी नेताओं में से एक है। वेंकैया जी ने शुरुआत से ही पार्टी के हर निर्णय को स्वीकारा है और ये निर्णय को भी उन्होंने बड़े मन से स्वीकार किया है. దక్షిణాదిలో అత్యంత కీలక నేతగా ఎదగడం, అన్ని రాజకీయ పార్టీలతో విస్తృత సత్సంబంధాలు నెరపడం వెంకయ్యకు కలిసొచ్చాయని పార్టీ వర్గాలు విశ్లేషించాయి. వెంకయ్యనాయుడు నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే నిత్య కృషీవరుడని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్యను ఖరారు చేయడాన్ని స్వాగతించిన చంద్రబాబు ఆయన సమర్థతే ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టిందని విజయవాడలో కొనియాడారు. కష్టాల్లో ఉన్న నవ్యాంధ్రను గట్టెక్కించేందుకు వెంకయ్య సహకారాన్ని మరువలేమని, ఇకపైనా అదే సహకారం ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సందర్భంలో మనం చేయకపోతే చాలా నష్టం జరుగుతుంది. గట్టిగా మాట్లాడి ఎప్పటికప్పుడు సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తూ వచ్చారు. అదే సమయంలో కొంతమందికి ఆయన ఇంతవరకు అండగా ఉన్నాడు, ఇప్పుడు కొంత ఇబ్బంది వస్తూ కూడా ఆలోచనలు ఉంటాయి. ఏదేమైనా ఓసారి మనకు చిన్న లోటు కూడా ఉంటుంది, కానీ లోటు కంటే కూడా ఒక వ్యక్తి ఇంకా ఒక ఉన్నతమైన పదవిలోకి వచ్చినప్పుడు ఆహ్వానించి మనం ముందుకు పోవడం తప్ప ఇంకోటి కాదు. రేపు కూడా రాజకీయాలు మాట్లాడలేరు, కానీ హెల్ప్ చేయడానికి పెద్ద ఆటంకం ఉంటుందని అనుకోను. 24 గంటలు ఆయన జీవనం మొత్తం పాలిటిక్స్. అలాంటప్పుడు టకామని కట్ చేసుకోవాలంటే చాలా సమస్యలు ఉంటాయి. ఇప్పుడు స్వరం మార్చుకోవాలి, చాలా కంట్రోల్ చేసుకోవాలి. ఆయనకు ఒక పెద్ద పరీక్షలో పాస్ అవుతాడు, దాని గురించి నాకు డౌట్ లేదు. వెంకయ్య నాయుడిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం పట్ల ఆయన స్వగ్రామం నెల్లూరు జిల్లా చవటపాలెంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వెంకయ్య ఏ స్థాయికి వెళ్లినా పురిటిగడ్డను ఎప్పుడూ మరచిపోరంటూ స్వగ్రామానికి చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. అప్పుడు కూడా కింద చూస్తాడు. ఈ ఊరంటే ఆయనకి అంత ఇష్టం, అంత అభిమానం. ఊరికి సమస్య గురించి ఒక్కడు అడిగినా కూడా మర్చిపోయే పని లేదు, బాగా చేస్తాడు. అందరితో బాగుండేవాడు. ఇప్పుడు కానీ అప్పుడు కానీ చిన్నప్పుడు కూడా వాళ్ళ అమ్మ లేకుండా వాళ్ళ నాన్న చదివించాడు. పెద్దగా పైరు లేకొచ్చి ఇప్పుడు ఇంకా బాగా వచ్చాడు. మాకు అందరికి ఆనందంగా సంబరంగా ఉంది. వాక్కు దాటి చిన్ననాడే వచ్చింది. ఒక మీటింగ్ చెప్పాలంటే అందరూ చెప్పిపోతారు. వెంకయ్య చెప్పిందాకా ఆఖరు ఉండమన్నాడు. మాకు చాలా మంచిగా చేశాడు. జీవితాంతం మర్చిపోము. మాకు అంతా మామూలు మాదిరా, అన్నదమ్ముల మాదిరా మాకు కలిసిమెలిసి ఉండేవాడు. ఉపరాష్ట్రపతి మాకు సంతోషంగానే ఉంది. అయినా మాతో కలుస్తాడా కలవలేడా అనేది బాధగా ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ స్థలాల క్రమబద్దీకరణకు సంబంధించి దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న కుటుంబాలకు స్లాబుల వారీగా రుసుములు వసూలు చేయనున్నారు. ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం గ్రామీణ ప్రాంతాల్లో 100 గజాలలోపు ఆక్రమణల్ని దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న కుటుంబాలకు రిజిస్ట్రేషన్ విలువలో 30%, 101 నుంచి 250 గజాల వరకు 50%, 251 నుంచి 500 గజాల వరకు 75% వసూలు చేయాలని నిర్ణయించింది. పట్టణ ప్రాంతాల్లో 100 గజాలలోపు ఆక్రమణల్ని దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న కుటుంబాలకు రిజిస్ట్రేషన్ విలువలో 15%, 100 నుంచి 250 గజాల వరకు 25%, 251 నుంచి 500 గజాల వరకు 50% వసూలు చేయాలని ప్రతిపాదించారు. దారిద్ర్య రేఖ దిగువన ఉన్న కుటుంబాలకు 100 గజాలలోపు స్థలాల్ని ఉచితంగా క్రమబద్దీకరించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది.
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో గడువుకు అనుగుణంగా పనులు చేయకపోతే సహించేది లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గుత్తేదారులకు స్పష్టం చేశారు. సకాలంలో పనులు పూర్తి చేయని నిర్మాణ సంస్థల్ని జీవితకాలం మరే ప్రభుత్వ శాఖలో పనిచేయకుండా బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. వివిధ ప్రాజెక్టుల్లో పనులు దక్కించుకుని సక్రమంగా చేయని ఏజెన్సీల్ని గమనిస్తున్నామని, ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రాధాన్య క్రమంలోని సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్లు, సంబంధిత ఏజెన్సీలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన చంద్రబాబు ప్రాజెక్టుల ప్రారంభోత్సవ తేదీల్ని ఇప్పటికే ఖరారు చేశామని, మీరు నిద్రపోతారో లేదో అనవసరమని స్పష్టం చేశారు. వారం వారం సమీక్షలు తమాషా కోసం కాదన్న చంద్రబాబు పనుల్లో వేగం పెంచకపోతే ఊరుకునేది లేదని అన్నారు. పోలవరం పనులపైన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన బాబు వరద వచ్చినా నష్టం జరగని లెవెల్ వరకు కాంక్రీట్ పనులు పూర్తి చేయాలని నిర్దేశించారు. నెలాఖరులోగా 1,00,000 క్యూబిక్ మీటర్ల మేర పనులు పూర్తి చేయాలని చెప్పారు. నిర్దేశించిన వ్యవధిలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని పూర్తి చేయగలమని ఎల్ఎన్టీ, బావర్ సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రికి చెప్పారు. భవిష్యత్ నాయకత్వం విద్యార్థుల నుంచి రావాలన్నదే కేసీఆర్ ఆకాంక్ష అని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. విద్యార్థులు ప్రగతి సైన్యంగా తయారు కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. జ్ఞానం కోసం చదువు, ప్రజల కోసం నడువు అనేది కేసీఆర్ విధానమని తెలంగాణ భవన్లో జరిగిన తెరాస విద్యార్థి విభాగం సభలో కేటీఆర్ ప్రకటించారు. ప్రభుత్వం చేసే ప్రతి పనిని వ్యతిరేకించే కాంగ్రెసే తెలంగాణకు తొలి శత్రువని విమర్శించారు. మిషన్ భగీరథలో మాకు కనబడుతున్నది గొంతెండి జీవోత్సవాలుగా మారిపోయిన ఫ్లోరోసిస్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళే 2 లక్షల మంది ఎవరైతున్నారో ఆ కుటుంబాలకు మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం మాకు కనబడుతున్నది. మీకేం కనబడుతున్నది? కాంట్రాక్టర్లు, పైసలు, సబ్ కాంట్రాక్టర్లు, ఇదే తప్ప మీకు ఇంకోటి కనబడదు. మిషన్ కాకతీయలో 46,000 చెరువులకు జీవం పోసి ఈరోజు తెలంగాణలోని 25,000 పల్లెలకు బ్రహ్మాండంగా ఆ పల్లెల్లో ఉండే కుల వృత్తులు చేసుకునే వారికి, రైతులకి అందరికీ న్యాయం చేసే తపన ముఖ్యమంత్రి గారి ఆలోచన, అవగాహన సోయి మాకు కనబడుతున్నది. నీకేం కనబడుతున్నది? మళ్ళా గదే కమిషన్లు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పాతాళానికి పడిపోతుందన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు అర్థరహితమని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి ఆక్షేపించారు. కేటీఆర్ మాటలకు విలువలేదని హైదరాబాద్ గాంధీభవన్లో అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో తెరాస కార్పొరేటర్ మురళి హత్య కేసులో వరంగల్ డీసీసీ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డిని ఇరికించే కుట్ర జరుగుతోందన్న జానారెడ్డి, కాంగ్రెస్ ను రాజకీయంగా అణగదొక్కాలని చూస్తే అది ప్రభుత్వానికే చెడ్డ పేరు తీసుకొస్తుందని హెచ్చరించారు. ఈ రాష్ట్ర ప్రజలు ఆశించినటువంటి తెలంగాణ ఏర్పాటు చేసినటువంటిది కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి పార్టీ పాతాళలోకాలకు ఎందుకు పోవాలనో, లేకపోతే పాతాళానికి ఎందుకు పోతుందో, ప్రజలు ఎవరిని పాతాళం పంపించాలనో తగిన సమయ సందర్భంలో గుణపాఠం చెప్పి తీరుతారు. కానీ ఈ మాటలకు విలువలేదు, లేక ఈ మాటల గురించి మేమేమి భయపడగలటం కానీ లేక బాధపడటం కూడా కాదు. కానీ రాజకీయ విలువలలో ఇటువంటి కుసంస్కారం వచ్చిందని మాత్రం బాధపడుతుంది. ప్రేమను నిరాకరించిందనే నెపంతో మేడ్చల్ జిల్లాలో ఓ ప్రేమోన్మాది యువతిపై యాసిడ్ దాడి చేశాడు. దత్తాత్రేయ నగర్ కు చెందిన యువతి స్థానికంగా ఫ్యాన్ల తయారీ పరిశ్రమలో పనిచేస్తోంది. అదే సంస్థలో పనిచేసే ప్రదీప్ ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడేవాడు. ప్రేమను నిరాకరించిందని కక్ష పెంచుకున్న ప్రదీప్ పథకం ప్రకారం బయట నుంచి ఇంటికొస్తున్న యువతిని అడ్డగించి వెంట తెచ్చుకున్న సీసా యాసిడ్ ను ఆమెపై పోశాడు. యువతి కేకలతో స్థానికులు గుమిగూడేలోపే ప్రదీప్ పరారయ్యాడు. చేతులు, కాళ్లకు కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న యువతిని గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. నిందితుడిని పట్టుకునేందుకు 6 ప్రత్యేక బృందాల్ని పోలీసులు రంగంలోకి దించారు. వాయవ్య బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే తడిసి ముద్దవుతున్న తెలంగాణ, కోస్తాంధ్రల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ లో వాన విడవకుండా కురుస్తుండగా జిల్లాల్లోనూ వరుణుడు విజృంభిస్తున్నాడు. పొంగిపొర్లుతున్న వాగు వంకలతో తెలంగాణ ఏజెన్సీల్లోని పల్లెలకు రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణలో మరో 3 రోజులు, కోస్తాంధ్రలో వచ్చే 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సముద్ర అలలు ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్లో అవినీతి తిమింగలాల వేట కొనసాగుతోంది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలపై పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన హాస్టల్ వార్డెన్ అన్నపూర్ణయ్య వద్ద 15 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఆస్తుల్ని అవినీతి నిరోధక శాఖ గుర్తించింది. ఏలూరు, మండపాక, తణుకు, హైదరాబాద్, భీమడోలు, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల్లో నివాస భవనాలు, ఇళ్ల స్థలాల్ని గుర్తించింది. పూర్ణయ్య బంధువులు, సన్నిహితుల నివాసాల్లో సోదాలు చేసిన ఏసీబీ 2 ఎకరాల వ్యవసాయ భూములు, 11 గృహాలు, 14 నివాస స్థలాలు ఉన్నట్లు గుర్తించింది. 2 వాహనాలు, 10 లక్షల రూపాయల విలువైన గృహోపకరణాలు, 175 గ్రాముల బంగారు ఆభరణాలు, 350 గ్రాముల వెండి స్వాధీనం చేసుకుంది. అలాగే 4 లక్షల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్, 9 లక్షల రూపాయల ప్రైవేట్ చిట్స్ ఉన్నట్లు గుర్తించింది. వైకాపా ఎమ్మెల్యే రోజా మరో వివాదానికి తెరతీశారు. ఇప్పటికే పలుమార్లు క్రమశిక్షణ, సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసులు అందుకున్న ఆమె అవి పరిష్కారం కాకముందే మరో నోటీసు అందుకోనున్నారు. రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా రోజా సభాపతిని, సభాపతి స్థానాన్ని, అసెంబ్లీని కించపరిచేలా వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ఎన్నిక సమయంలో రాజకీయ విమర్శలు చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన శాసనసభా వర్గాలు వెంటనే సభాపతి కోడెల శివప్రసాదరావు దృష్టికి తీసుకెళ్లారు. రోజా ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడ్డారో పరిశీలించి అందుకనుగుణంగా ఆమెకు నోటీసులిచ్చి వివరణ కోరాలని స్పీకర్ అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించారు. ఈ ఆదేశాలతో రోజా ఏ తరహా ఉల్లంఘనలకు పాల్పడ్డారనే అంశాల్ని పరిశీలిస్తున్న అసెంబ్లీ వర్గాలు త్వరలోనే నోటీసులు పంపనున్నట్లు తెలుస్తోంది. విమానాశ్రయ సిబ్బందిపై దౌర్జన్యం కేసులో ప్రయాణ నిషేధానికి గురైన తెలుగుదేశం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి చుక్కెదురైంది. తన ప్రయాణానికి అనుమతిచ్చేలా విమానయాన సంస్థల్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. విమానయాన సంస్థల వాదనలు వినకుండా ఆదేశాలివ్వలేమన్న న్యాయస్థానం కౌంటర్లు దాఖలు చేయాలంటూ విమానయాన మంత్రిత్వ శాఖతో పాటు 8 విమానయాన సంస్థలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. పార్లమెంట్ సమావేశాలున్నందున వీలైనంత త్వరగా విచారణ జరిపేందుకు వీలుగా నోటీసుల్ని స్పీడ్ పోస్టు, మెయిల్ ద్వారా పంపేందుకు అనుమతించిన హైకోర్టు జేసీ వ్యాజ్యంపై కీలక వ్యాఖ్యలు చేసింది. జేసీకి ఓ ట్రావెల్స్ ఉందని గుర్తు చేసిన ధర్మాసనం నిబంధనల ఉల్లంఘనను వారు అనుమతించరు కదా అని వ్యాఖ్యానించింది. విమానయాన సంస్థలు నిబంధనలు కఠినంగా అమలు చేయకపోతే ప్రయాణికుల భద్రత, రక్షణ ఎలా సాధ్యమని ప్రశ్నించింది. తెలంగాణ గురుకుల మహిళా కళాశాలల్లో డిగ్రీ అధ్యాపకుల నియామకం కోసం ఈ నెల 30న జరగాల్సిన ప్రాథమిక పరీక్ష నిర్వహించకుండా హైకోర్టు స్టే విధించింది. మహిళా డిగ్రీ గురుకులాల్లో 546 లెక్చరర్ల పోస్టుల నియామకం కోసం జూన్లో నోటిఫికేషన్ జారీ చేసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మహిళలు మాత్రమే అర్హులని అందులో పేర్కొంది. కేవలం మహిళలకే అర్హత కల్పించడం రాజ్యాంగ విరుద్దమన్న పిటిషనర్ బ్యాక్లాగ్ పోస్టులకు మాత్రమే ఒకే కేటగిరీకి అవకాశం కల్పించవచ్చునని, జనరల్ నోటిఫికేషన్లో అలా కుదరదని న్యాయస్థానానికి వివరించారు. ఈ వాదనపై సానుకూలంగా స్పందించిన కోర్టు ఈ నెల 30న జరిగే పరీక్షపై స్టే విధించింది. తెలంగాణలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్ని బలోపేతం చేస్తూ నాణ్యమైన విద్య అందిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. గతేడాది వరకు 391 కేజీబీవీల్లో 71,000 మంది విద్యార్థినులు విద్యను అభ్యసిస్తుండగా ఈ ఏడాది మరో 84 విద్యాలయాల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టి ప్రవేశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. కేజీబీవీల్లో మౌలిక సదుపాయాల కల్పన, నిర్వహణ కోసం ఈ ఏడాది 548 కోట్లు కేటాయించినట్లు తెలిపిన కడియం ఇంటర్మీడియట్ వరకు విద్య అందించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం యొక్క లక్ష్యం అంతా ఒకటే, ప్రభుత్వ విద్యా సంస్థలను పటిష్టం చేయడం, ఆ విద్యా సంస్థల ద్వారా నాణ్యమైన విద్య అందించే ప్రయత్నము జరుగుతున్నది. 391 కేజీబీవీలకు నేను ఛార్జ్ తీసుకునే నాటికి సగానికంటే ఎక్కువ కేజీబీవీలకు కాంపౌండ్ వాల్స్ ఉండేవి కావు. కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఇలా కాంపౌండ్ వాల్స్ నిర్మాణం చేసినాం, సీసీ కెమెరాస్ ఇచ్చినాం, ఆర్ఓ ప్లాంట్స్ ఇచ్చినాం, ఫర్నిచర్ ఇచ్చినాం, బెడ్డింగ్ మెటీరియల్ ఇచ్చినాం, రగ్స్ ఇచ్చాం. పోయిన సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన కొండపోచమ్మ ప్రాజెక్టు కోసం బలవంతపు భూసేకరణ నిలిపివేయాలని రాజకీయ ఐకాస అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలో నిర్వాసిత రైతుల పరామర్శకు వెళుతుండగా పోలీసులు అరెస్టు చేయడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. బేగంపేట పోలీస్ స్టేషన్లో నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించడంతో విడుదల చేశారు. ఆ తర్వాత హైదరాబాద్లోని ఐకాస కార్యాలయంలో స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వహించి ప్రభుత్వ తీరుపై పలు తీర్మానాలు చేశారు.
మాదక ద్రవ్యాలు వినియోగించే అలవాటు సినీ నటుడు రవితేజకు భరత్కు లేదని వారి తల్లి రాజ్యలక్ష్మి వెల్లడించారు. రవితేజకు ఎలాంటి నోటీసులు అందలేదన్న ఆమె కావాలనే ఇరికించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కుటుంబ సంప్రదాయాల ప్రకారమే భరత్ అంత్యక్రియలకు హాజరు కాలేదని రాజ్యలక్ష్మి తెలిపారు. అంచెలంచెలుగా తన స్వయకృషి మీద పైకొచ్చిన బిడ్డ ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నాడంటే అలాంటి అలవాట్లు ఎందుకు ఉంటాయి? ఆ జోలికి పోడు. 24 గంటలోనే భరత్ వెనకాల ఉంటాను ఎప్పుడు కూడా. తను స్టేట్స్లో జాబ్ చేసి వచ్చాడు. మత్తు పదార్థాలు భరత్ తీసుకున్నాను కూడా నేను నమ్మను అసలు. ఎందుకంటే దగ్గర ఇప్పుడు చూడలేదు. ఆ డ్రింక్ చేసిన యాక్సిడెంట్లు కూడా చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. తను తాగితే మాత్రం కాదు యాక్సిడెంట్ చేస్తా. మంచి అందమైన రూపం నా కొడుకుది. ముఖం అంతా పచ్చడైపోయిందని చెప్పారు. మేము చూడలేకపోయాం. చూడలేని పరిస్థితి. నేను అదే మళ్ళీ జీవితాంతం దృష్టిలో పెట్టుకుని ఉండలేం. ఒకటి మాలో లేడీస్ కానీ బ్రదర్స్ కానీ శ్మశాన వాటికి వెళ్ళరు. శాస్త్రం అది మాకది. ఒక ఫాదర్ వెళ్ళాలి. ఫాదర్ ఏజ్డ్, ఆయన తట్టుకోలేడు. ఫాదర్ వెళ్ళలేదు. మా చెల్లెలు భర్త చేశాడు అవన్నీ కూడా. అలాంటి కష్టంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు ఎలా పెడతా రాసేశారు. తప్పది. బెంగళూరు కేంద్ర కారాగారంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు రాజభోగాలు లభిస్తున్నాయని సంచలన ఆరోపణలు చేసిన కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీ రూపా మౌద్గిల్పై బదిలీ వేటు పడింది. కర్ణాటక ప్రభుత్వం ఆమెను బెంగళూరు ట్రాఫిక్ రహదారి భద్రతా ఐజీగా నియమించింది. శశికళ నుంచి 2 కోట్ల రూపాయలు లంచం తీసుకుని జైల్లో సకల సౌకర్యాలు కల్పించారంటూ మౌద్గిల్ పరోక్షంగా ఆరోపణలు గుప్పించిన జైళ్ల శాఖ డీజీ సత్యనారాయణరావును బదిలీ చేసిన కర్ణాటక సర్కార్ ఆయన మరో నెల రోజుల్లో పదవీ విరమణ చేస్తున్నందున ఏ బాధ్యతలు అప్పగించలేదు. శశికళకు ప్రత్యేక వంటగది, ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయని మౌద్గిల్ చేసిన ఆరోపణల్ని సత్యనారాయణరావు కర్ణాటక సర్కార్ ఖండించింది. రద్దయిన నోట్లు జమ చేసేందుకు మరో అవకాశం ఇవ్వడం సరికాదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్ విచారణలో భాగంగా రద్దయిన నోట్ల జమకు మరో అవకాశాన్ని పరిశీలించాలని ఈ నెల 4న సుప్రీంకోర్టు చేసిన సూచన పట్ల కేంద్రం విముఖత వ్యక్తం చేసింది. అలా చేస్తే నల్లధనం నిర్మూలన లక్ష్యం నీరుగారిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. మళ్లీ అవకాశం ఇస్తే రద్దయిన నోట్లు దాచుకుని జమ చేయాలనుకునే వారికి అవకాశం ఇచ్చినట్లవుతుందని అభిప్రాయపడింది. 1978లో నోట్ల రద్దు సమయంలో 6 రోజుల గడువు మాత్రమే ఇచ్చారని, ఇప్పుడు 51 రోజులు ఇచ్చామని కేంద్రం ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది. ఆ సమయంలోనే అవకతవకలు జరిగాయని, దాదాపు 450 కోట్ల నగదు పట్టుబడినట్లు వివరించింది. సిగరెట్లపై సెస్సు విధిస్తూ జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ కారణంగా సిగరెట్ల రేట్లు తగ్గడంతో తయారీదారులకు ఏటా వెళ్లే సుమారు 5,000 కోట్ల రూపాయల లాభంపై సెస్సు విధిస్తున్నట్లు జీఎస్టీ మండలి చైర్మన్ అరుణ్ జైట్లీ ప్రకటించారు. దీనికోసం 5% వరకు యాడ్ వలోరేం రేటును నిర్ణయించారు. సిగరెట్లపై పన్ను రేట్ల ఖరారులో ఉన్న కొన్ని లోపాల్ని అవకాశంగా తీసుకుని తయారీదారులు అనూహ్య లాభాలు పొందుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు జైట్లీ వివరించారు. వస్తు సేవల పన్ను కారణంగా నష్టపోయే రాష్ట్రాలకు కేంద్రం అందించే పరిహారం కోసం ఈ సెస్సును వినియోగిస్తామని తెలిపారు. సెస్సు పెంపు వల్ల సిగరెట్ల ధరల్లో మాత్రం మార్పు ఉండబోదని జైట్లీ స్పష్టం చేశారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.